హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. ఈరోజు మన వీడియోలో బీఎస్సీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అలాగే పీజీడీసీఏ కావచ్చు చదువుకునే వాళ్ళకి సి లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేయడం అనేది అంటే కొంతమందికి తెలియదండి. చాలా ఈజీ అనమాట. సో సి లాంగ్వేజ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చెప్తున్నానండి. ఫస్ట్ వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే studypdo.comలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్యూటోరియల్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సి లాంగ్వేజ్ ఉంది కదా, సో మనం ఒక ఎడిటర్ చేసుకుంటే సిపిపి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటప్ ఎన్విరాన్మెంట్ సి డౌన్లోడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ టర్బో సి. చాలా మంది స్టూడెంట్స్ ఇది చేసుకోకంటే ఓన్గా దీనికి 512 MB ర్యామ్ ఉంటే సరిపోతుంది. సో ఉంటే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో పాత అడుగుతుంది. నేను పాతను ఎక్కడ ఇస్తానంటే ప్రస్తుతానికి ఇది డెస్క్టాప్ మీద సేవ్ చేద్దామండి. సేవ్ చేసిన తర్వాత సో Ctrl+J ప్రెస్ చేస్తే డైరెక్ట్ అది ఎక్కడ ఇన్స్టాల్ అయింది అక్కడికి వెళ్తుంది. సో ఇన్ ఫోల్డర్ రైట్, ఇక్కడ క్లిక్ చేసాం కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ Ctrl+X అంటే కట్ చేసేసి ఇక్కడ మనం దిస్ పీసీ దగ్గర సి డ్రైవ్లో కాపీ చేద్దాం. సి డ్రైవ్ మీద క్లిక్ చేయండి. సో ఇది సి డ్రైవ్. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ అంటే పైన దానికి న్యూ ఫోల్డర్ టీసీ అని పేరు పెడదాం. సో టీసీ అని పేరు పెట్టిన తర్వాత సో ఏదైతే అక్కడ కట్ చేసామో దాన్ని దీంట్లో పేస్ట్ చేద్దాం. Ctrl+V ప్రెస్ చేస్తే డైరెక్ట్ పేస్ట్ అయిపోద్ది. రైట్, సో ఇదండి, ఇది మనకి జిప్ ఫైల్లో ఉంది. దీన్ని ఏం చేద్దామంటే ఎక్స్ట్రాక్ట్ దీంట్లోనే చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ చాలా సింపుల్ అండి. దీనికి 512 MB ర్యామ్ ఉంటే సరిపోతుంది అనమాట. ప్రతి స్టూడెంట్ ఎవరైనా ఈజీగా ఓన్ ల్యాప్టాప్లో చేసుకుని సో కాలేజ్ ల్యాబ్లో చెప్పిన ప్రోగ్రామ్స్ ఓన్గా ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇప్పుడు ఓకే చేస్తాడండి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కదా. రైట్, ఎక్స్ట్రాక్ట్ అయ్యిందండి. రైట్, ఇప్పుడు డ్రైవ్ ఓపెన్ చేద్దాం. సో ఇంకా ప్రాసెస్ రైట్ ఇలా వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ ఇక్కడ సెటప్ అని ఉంది కదా, సెటప్ మీద క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. నేనైతే Windows 10లో ఇన్స్టాల్ చేస్తున్నాను. మ్యాక్సిమం Windows 7, Windows 8, Windows 10 ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది ఇది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. రైట్, ఇన్స్టాల్. సో ఇది బీటెక్ అలాగే బీఎస్సీ పీజీడీసీఏ డిగ్రీ ఎవరికైనా ఏ స్టూడెంట్కి అయినా ఈవెన్ ఈ మధ్య కాలంలో 10th క్లాస్ కూడా వాళ్ళు సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. అందరికీ కూడా ఇది ఇన్స్టాలేషన్ అనేది తెలిస్తే కనుక ఓన్ ల్యాప్టాప్ ఉంటే కనుక సో ఇంట్లోనే మనం ప్రోగ్రామింగ్స్ మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో ల్యాబ్లో అయితే కాలేజీ ల్యాబ్లో అయితే ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ చేసి ఉంచుతారు కాబట్టి మన ఓన్ కంప్యూటర్లో మనం ఎలా చేసుకోవాలన్నది. సో ఇన్స్టాలేషన్ జరుగుతుంది. నేనైతే వెబ్సైట్ వచ్చి డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. అది కావాల్సిన వాళ్ళ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొన్ని నెట్ స్పీడ్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. బహుశా నెట్ కనెక్షన్లోనే ఉంది. అయితే ప్రాసెస్ ఎందుకు స్లో అయింది. రైట్ అండి, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో డిఫాల్ట్కి ఇది అన్చెక్ చేసేయండి. లాంచ్ ద ప్రోగ్రామ్ అన్చెక్ చేసేసుకుంటే ఉంచినా పర్లేదు. వెంటనే అది చెక్ చేసి ఉంటే కనుక వెంటనే అవుతుంది. మనకు డిఫాల్ట్గా షార్ట్ కట్ అనేది డెస్క్టాప్ మీద మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో చూద్దామండి. రైట్, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. సో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే కనుక మనకు డైరెక్ట్ స్టార్ట్ టర్బో C++. సో చేస్తే మనకు ఆల్రెడీ రైట్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో దీన్ని స్క్రీన్ పెద్ద చేసుకుంటే రైట్ అక్కడ డబుల్ క్లిక్ చేస్తే అవుతుంది. సో యాస్ ఇంక్లూడ్
ఏదో చిన్న శాంపుల్ అలాగే కంపైల్ చేసినది చేసి చూద్దాం అవుతుందా లేదా అని. యాజ్ ఇంక్లూడ్ std io.h వాయిడ్ మెయిన్ తర్వాత సో ఎర్రర్స్ వచ్చినప్పుడే మనం ప్రోగ్రాము కరెక్టా కాదా అన్నది తెలుస్తుంది అనమాట. ఎర్రర్స్ రావడం మంచిదే. వాయిడ్ మెయిన్ గెట్ ch. ఇప్పుడు కంపైలేషన్ చేద్దామంటే Alt F9. రైట్, ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడు మనం కంట్రోల్ F9 కొడితే కనుక మనకి అది రైట్. వెల్కమ్ టు డేవిడ్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇదండి. సో ఈ విధంగా మనం ఇన్స్టాలేషన్ చేసుకుని ప్రోగ్రామ్ సిపిపి దీన్ని సేవ్ చేయాలంటే కనుక ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ పెట్టి మనం ఏదో david.c ఓకే చేద్దాం. సేవ్ అయింది. మనకి డైరెక్టరీలోకి వెళ్తే ఉంటుంది డైరెక్టరీ ఎక్కడ ఉంది వాస్తవానికి. మై కంప్యూటర్లోకి వెళ్ళి దీన్ని క్లోజ్ చేసేద్దాం. మై కంప్యూటర్లో సి డ్రైవ్లోకి వెళ్ళి టర్బోస్ 3 ఇక్కడ అయింది కదా, అది రైట్. బిన్ david.c. సి ప్రోగ్రామ్ అయితే .c, అలాగే C++ అయితే మనం ఈ విధంగా C++ అయితే .cpp అని మనం సేవ్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి ఈ విధంగా మనకి ఫైల్ అయితే సేవ్ అయిందనమాట. ఇది ప్రాసెస్. ఇది ఫ్రెండ్స్. సో మరిన్ని వీడియోస్ కోసం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ డేవిడ్ టెక్. అది కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపయోగం లేకుండా చేసుకునే అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోతో మరలా మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ డేవిడ్ టెక్.